హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అల్లూస్ లెవెలెక్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, మన లెవెల్స్ ఎలా పనిచేసాయి చెక్ చేద్దాం. అలాగే రేపు ట్రేడ్ ప్లాన్ ఏంటనేది, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనేది కూడా ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మీకు స్క్రీన్ మీద చార్ట్ డిస్ప్లే చేస్తాను, అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈరోజు మనకు మార్కెట్లో మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. ఓకే, మనం నిన్న లెవెల్స్ అందరూ కూడా ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ లెవెల్స్ అని మీకు నిన్న చెప్పాను కదా, ఆ లెవెల్స్ అన్ని కూడా చూడండి ఒకసారి. మీకు ఇంపార్టెంట్ లెవెల్ చెప్పాను నిన్న 24,040, 23,972. దీనిపైన ఉంటే మనం సిఈ, కింద ఉంటే పిఈ. ఈ రెండు లెవెల్స్ మీకు చెప్పాను, అందరూ కూడా అబ్జర్వ్ చేసి ఉన్నారు. చూడండి, మార్నింగ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చి చూడండి మన లెవెల్ టచ్ చేసుకొని మళ్ళీ పైన వచ్చింది అనమాట. ఈరోజు మార్నింగ్ నేను ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ తీసుకున్నాను. ఎందుకంటే 24,040 పైన మనకు మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది, మనకి అక్కడే మన లెవెల్స్లో చూడండి, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. మనం ఇచ్చిన లెవెల్స్ ఇక్కడ ఉంది 24,040, దానిపైనే ఉంది. మనకి ఇక్కడే రిజెక్షన్ బాక్స్ కూడా ఉంది. కాబట్టి నేను ఇక్కడ సిఈ తీసుకున్నాను. సిఈ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మనకి మార్కెట్ ఇక్కడ 24,200 ఉండింది. ఇది ఇక్కడ మనకి ఏంటంటే హైయెస్ట్ ఓఐ కాల్ సైడ్ ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను ఈ లెవెల్లో మార్నింగ్ కాల్ తీసుకొని. ఓకే, తర్వాత చూడండి మార్కెట్ అక్కడి నుంచి కింద పడి మళ్ళీ మన లెవెల్ నుంచే మళ్ళీ పైకి వచ్చింది. ఈ రకంగా నేను ఈరోజు ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, కాల్ సైడ్. తర్వాత మన లెవెల్స్ వచ్చిన తర్వాత మన లెవెల్స్లో ఏం జరిగింది అనేది కూడా చూడండి ఒకసారి. ఈరోజు మన లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇచ్చిన లెవెల్స్ 24,040, 23,972. ఓకే, దీనిపైన మార్కెట్ ఓపెన్ అయింది. మనకు రిజెక్షన్ బాక్స్ ఉంది, ట్రెండ్ బాక్స్ ఉంది, మనకి ఎంట్రీ బాక్స్ వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ లెవెల్ సెల్ యాక్టివేట్ అయ్యింది. అప్పటికి 24,200లో మనకు హైయెస్ట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. దాని కింద మనకి 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. అక్కడ మన ఫస్ట్ లెవెల్ కూడా వచ్చింది. ఇలాంటప్పుడు మనం పుట్టు తీసుకున్న ప్రాబ్లం లేదు. మన టార్గెట్ ఎంతవరకు 24,040 అక్కడ దాకా వస్తుంది. కాబట్టి లేకపోతే మన రిజెక్షన్ బాక్స్ ఎక్కడ ఉందో అక్కడ దాకా కూడా మనం వెయిట్ చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి దాని ప్రకారం చూసుకుంటే మనకి అది ఏ టైంకి వచ్చింది, 12:30కి మనకు వచ్చింది. ఇక్కడ చూడండి 12:30కి వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, ఏ పుట్టు తీసుకోవాలి, మన లెవెల్స్ ప్రకారం 24,000 ఫస్ట్ సెల్ 24,180లో ఉంది. కాబట్టి మనం 24,300 ఇందామని తీసుకోవాలి. ఓకే, అది ఏ టైంలో తీసుకోవాలి, ఇక్కడ మనకి 12:30కి వచ్చింది కాబట్టి సేమ్ 24,200 పుట్టు చూడండి, దాన్ని తీసుకున్నాం. మనకి 12:30కి చూడండి ఇక్కడ వచ్చింది. ఓకే, దానికి బై లెవెల్ చూడండి ఎంత ప్రైస్, అది 24,300 తీసుకున్నాం మనం పుట్టు. ఓకే, 24,300 పుట్టు తీసుకున్నాం. దానిలో మన 12:30లో ఎంట్రీ వచ్చింది పుట్ సైడ్. అదే పుట్టు మనం తీసుకున్నాం. దాని పుట్టు బై ప్రైస్ చూడండి ఎంత ఉంది, 12:30 టైంలో 238 ఉంది. ఓకే, 12:38కి మనకి వెంటనే పుట్టు యాక్టివేట్ అయ్యింది ఆప్షన్లో. మనం అక్కడ తీసుకుంటే చూడండి ఫస్ట్ టార్గెట్ 291, సెకండ్ టార్గెట్ 334.
ఈరోజు డే హై చూడండి, అది ఆప్షన్ ఎంత వచ్చింది మనకి, 382 వచ్చింది. ఓకే, మనకి ఎంట్రీ ఒకే క్యాండిల్లో చూడండి టోటల్గా మనకి ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో. ఇలా మనం పుట్టి తీసుకుంటే మనకి ఇంచుమించుగా 238 నుంచి 382 దాకా వచ్చింది. ఇంచుమించుగా 150 పాయింట్స్ దగ్గర మనకి టార్గెట్ ఇచ్చింది. ఓకే, ఇలా ఈరోజు మనం ట్రేడ్ పుట్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. నేను మార్నింగ్ కాల్ సైడ్ తీసుకున్నాను, ప్రాఫిట్ బుక్ చేశాను. పుట్ సైడ్ నాకు ఎంట్రీ తీసుకోలేదు. ఓకే, కాల్ సైడ్ 40,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. అలా మన గ్రూప్లో ఎవరైనా ట్రేడ్ చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చి రేపు లెవెల్స్ ఏంటనేది కూడా ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి అందరూ, రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ 24,141, 24,077. దీనిపైన ఉంటే మనం సిఈకి ప్లాన్ చేయాలి, కింద ఉంటే పిఈకి ప్లాన్ చేయాలి. ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మార్క్ చేసి పెట్టుకోండి. దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. ఓకే, తర్వాత మన అల్లూస్ లెవెల్స్ ఇండికేటర్లో రేపు లెవెల్స్ ఎక్కడ వచ్చినాయి అనేది కూడా చెక్ చేద్దాం. ముందుగా దాని ప్రకారం ట్రేడ్ తీసుకోవాలంటే ట్రెండ్ బాక్స్ ఇక్కడ ఉంది, రిజెక్షన్ బాక్స్ ఉంది. 24,220 హై, 24,010 లో ఈరోజు. ఓకే, మార్కెట్ మనకు క్లోజ్ అయింది 24,078 దగ్గర. రేపు ఏమైనా మార్కెట్ దీని కింద కానీ మనకుంటే పుట్ సైడే ప్లాన్ చేసుకోవాలి. ఓకే, 24,010 టార్గెట్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇంకా దిగితే ఇంకా మనకి కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, లేదు ఒకవేళ పైకి వెళ్ళాలంటే, మనకి మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఈ రిజెక్షన్ బాక్స్ పైన ఉన్నప్పుడే మనం కాల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి, ప్రీవియస్ డే హై వరకు టార్గెట్. ఒకవేళ ఇంకా బ్రేక్ అయితే మనం ఇంకా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రేపు మనకి లెవెల్స్ వచ్చిన తర్వాత దాని ప్రకారం మనం ఈ ట్రేడ్స్ తీసుకోవాలి. ఓకే, ఇలా రేపు ట్రేడ్ ప్లాన్ మనకు ఉంటుంది. అందరూ కూడా ఈ లెవెల్స్ మార్క్ చేసి పెట్టుకోండి. ఈ రకంగా రేపు మార్నింగ్ ట్రేడ్కి ప్లాన్ చేసుకోండి. ఓకే, మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.